ఎస్ వాల్యూ టెస్ట్ లో 5 రకాల టెస్టులు ఉంటాయి. 5 రకాల టెస్టులు ఏంటంటే ఓవరాల్ క్వాలిటీ ఏముందనేది ఒక టెస్ట్, సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, వీట్ ఆయిల్, మెయిజ్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఇవన్నీ కలిపి ఉంటే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఒక రేంజ్ ఉండాలి. ఆ రేంజ్ లో ఉంటే అది కరెక్ట్ గా ఉన్నట్టు, ఆ రేంజ్ బయట ఉంటే అది అడల్టరేటెడ్, ఆ పర్టికులర్ అడల్టరేషన్ ఉన్నట్టు. సో ఈ 5 టెస్టులలో టోటల్ ప్యూరిటీ టెస్ట్ అంటే మనం తీసుకున్న శాంపుల్ ఏ విధంగా ఉంది, ఓవరాల్ గా మిల్క్ ఫ్యాటా కాదా ఇది అనేది చెప్తుంది. మిల్క్ ఫ్యాటా కాదా అని చూస్తే అది ఓవరాల్ గా 95.68 నుంచి 104.32 మధ్యలో ఉండాలి. చేస్తే ఇది చాలా అబ్నార్మల్ గా ఉంది. 20.32 అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్. చూడటానికి గీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు. అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి ఏవో కొన్ని టెస్టులు పాస్ అవుతాయి, కానీ డీప్ గా అనాలిసిస్ చేస్తే ఈ టెస్టులు చేస్తే దాంట్లోనే మాత్రమే బయటపడతాయి. అవి 20.32 విచ్ ఇస్ అబ్నార్మలీ లో 95.68 to 104.32. అన్ఫార్చునేట్ రిజల్ట్. తర్వాత సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ దీనికి సంబంధించిన టెస్ట్ రిజల్ట్ 98 పైన ఉండాలి. ఇది 87.61 87.61 వచ్చింది ఎస్ వాల్యూ. దట్ మీన్స్ దిస్ ఈజ్ అడల్టరేటెడ్ విత్ సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, ఆల్ దీస్ థింగ్స్ మీకు ఇంతకు ముందే చెప్పాను ఆ రిపోర్ట్. తర్వాత లార్డ్ అంటే కింద ఉండే ఫ్యాట్ అనుకోవచ్చు. అది లార్డ్ అనేది వాల్యూ ఆ టెస్ట్ చేస్తే 116 వచ్చింది. ఉండాల్సింది ఎంతంటే 102 కి కింద ఉండాలి. బిలో 102, బట్ ఇట్ ఈస్ అబౌవ్ 102, విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్ విత్ లార్డ్ ఆల్సో. నెక్స్ట్ ఈస్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. ఇవి రెండు ఉంటే 95 కి పైన ఉండాలి వాల్యూ. ద వాల్యూ షుడ్ బి అబౌట్ 95.9, బట్ ద వాల్యూ ఈస్ 23.22, ఇస్ అబ్నార్మలీ లో. తర్వాత కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ ఉంటే దాని వాల్యూ 100 కి కింద ఉండాలి, బట్ ఈ వాల్యూ 106 ఉంది. ఓవరాల్ గా 20 ఉండడం అనేది చాలా అబ్నార్మలీ లో, అండ్ ఈచ్ వాల్యూ చాలా తక్కువ ఉండడం, బియాండ్ రేంజ్ ఉండడం అనేది ఒక కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్ తో అర్థమవుతుంది. తర్వాత ఇది ఒక రిపోర్ట్ కాదు, 4 రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ వచ్చాయి. ఆల్ ద రిపోర్ట్స్ గివ్ సిమిలర్ రిజల్ట్స్, ఆల్ ద 4 samples.